Deduce the Boyle's law from kinetic gas equation. చలద్వాయి సమీకరణం నుండి బాయిల్ నియమాన్ని ఉత్పాదించాలి. కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే PV = 1/3 mnc². దీనిని మనం చలద్వాయి సమీకరణం అంటాం, కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. సో కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి బాయిల్స్ నియమం, చార్లెస్ నియమం, అవగాడ్రోస్ లా, గ్రహామ్స్ లా, తర్వాత డాల్టన్స్ లా, పార్షియల్ ప్రెజర్, ఇవన్నీ కూడా మనం ఉత్పాదించేది ఉంటది. ప్రతి లా మనకి ఎగ్జామ్ లో 2 మార్క్స్ వస్తుంది కాబట్టి 2 మార్క్స్ వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఒకసారి చూడండి. అకార్డింగ్ టు కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV = 1/3 mnc². నేను ఇక్కడ ఈ సమీకరణాలు ఏం చేస్తున్నంటే 2 చేత గుణిస్తున్నా, భాగిస్తున్నా. అప్పుడు PV = 2/3 × 1/2 mnc². సో కానీ ఇక్కడ 1/2 mnc² Ke. అది కెనెటిక్ ఎనర్జీకి సమానం, అది గతిజ శక్తికి సమానం. గతిజ శక్తి = 1/2 mnc². కానీ గతిజ శక్తి అనేటటువంటిది పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంది. అంటే ఇక్కడ మనం ఒక కంటైనర్ లో ఒక గ్యాస్ ని తీసుకున్నాం, దాని టెంపరేచర్ మనం ఇంక్రీజ్ చేసినట్లయితే దాని ఘన పరిమాణం ఇంక్రీజ్ అయింది. ఘన పరిమాణం ఎందుకు ఇంక్రీజ్ అయింది అంటే దాంట్లో ఉన్నటువంటి గమనం పెరిగింది. సో కాబట్టి అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతున్నా కొద్దీ దాని గమనం పెరిగింది అంటే దాని గతిజ శక్తి ఇంక్రీజ్ అయింది. అంటే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కెనెటిక్ ఎనర్జీ. సో కెనెటిక్ ఎనర్జీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. సో ఈ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి ఒక కాన్స్టెంట్ రాసిన Ke = K × T. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ సమీకరణం 2ను సమీకరణం 1లో రాస్తే అప్పుడు PV = 2/3 × 1/2 mnc². mnc² ప్లేస్ లో 1/2 mnc² ప్లేస్ లో మనం ఏం రాయాలి అంటే KT రాయాలి. KT రాస్తున్నాం. సో ఇక్కడ PV = 2/3 × KT. కానీ మనం ఏమన్నాం, బాయిల్స్ లా చెప్పినాం. బాయిల్స్ లా ఏమని చెప్పినాం, ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ అనేటటువంటిది దాని యొక్క ప్రెషర్ కి విలోమానుపాతంలో ఉంది. వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది. సో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ఇక్కడ 2/3 అనేది కాన్స్టెంట్, K అనేది కాన్స్టెంట్, తర్వాత టెంపరేచర్ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. టోటల్ గా వాల్యూ అనేది కాన్స్టెంట్ కి సమానం అవుతుంది కాబట్టి దాన్ని K డాష్ గా చూపించిన. PV = K'. సో ఇక్కడ PV = K డాష్ అన్నప్పుడు V ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/P అవుతుంది. సో దిస్ ఈస్ ద బాయిల్స్ లా. This is the Boyle's law. Deduce Boyle's law from kinetic gas equation. సో తర్వాత మనకి చార్లెస్ లా. బాయిల్స్ లా ప్లేస్ లో మనం చార్లెస్ లా రాస్తున్నాం. Deduce the Charles law from kinetic gas equation. Same has this. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV = 1/3 mnc². ఈ కినెటిక్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఏం చేస్తున్నాం, 2 చేత గుణిస్తున్నాం, భాగిస్తున్నాం. అప్పుడు ఇక్కడ PV = 2/3 × 1/2 mnc². సో దెన్ కానీ ఇక్కడ 1/2 mnc² దేనికి ఈక్వల్, K కి ఈక్వల్. K మీన్స్ కెనెటిక్ ఎనర్జీ. Kinetic energy is equal to 1/2 mnc². 1/2 mnc² = kinetic energy. But kinetic energy is directly proportional to absolute temperature. So ఇక్కడ K is proportional to T. Then ఇక్కడ Ke is equal to K into T.
ఇక్కడ ప్రపోర్షనాలిటీని తీసివేయాలి. ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి K రాసిన K ఇంటూ T. KE ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T. then ఇక్కడ ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. ఇది ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2 ను మనం ఈక్వేషన్ 1 లో రాస్తే అప్పుడు ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ K ఇంటూ T. K ఇంటూ T. కానీ ఇక్కడ మనం ఏంది, ఇక్కడ బాయిల్స్ లా ప్రకారంగా అకార్డింగ్ టు బాయిల్స్ లా టెంపరేచర్ కాన్స్టెంట్, అకార్డింగ్ టు చార్లెస్ లా ప్రెషర్ కాన్స్టెంట్. కాబట్టి ఇక్కడ టెంపరేచర్ ఏమో మనం తీసేసి ఇక్కడ టెంపరేచర్ ప్లేస్ లో మనం ఏం రాయాలి, ప్రెషర్ కాన్స్టెంట్ గా రాయాలి. మనం ఎట్ కాన్స్టెంట్ బాయిల్స్ లా అకార్డింగ్ టు చార్లెస్ లా, అకార్డింగ్ టు చార్లెస్ లా, అకార్డింగ్ టు చార్లెస్ లా ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్. అప్పుడు మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చయ్యా అంటే PV ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది టోటల్ గా కాన్స్టెంట్ 2/3 K ని మనం కాన్స్టెంట్ గా రాయొచ్చు K డాష్ T. బట్ ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, P ఈజ్ ఈక్వల్ టు K డాష్ బై P ఇంటూ T రాస్తున్నాం. అప్పుడు ఇక్కడ P అనేది కాన్స్టెంట్, P కాన్స్టెంట్ కాబట్టి K డాష్ బై P, K డాష్ కాన్స్టెంట్, P ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. దీన్ని ఇంకొక కాన్స్టెంట్ K రాస్తున్నా. అప్పుడు V ఈజ్ ప్రపోర్షనల్ టు T. ఇది చార్లెస్ లా. చార్లెస్ లా మనం ఏ విధంగా అంటే టోటల్ గా ఇక్కడికి వచ్చే వరకు బాయిల్స్ లా లానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అకార్డింగ్ టు బాయిల్స్ లా అంటేనేమో టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి, అకార్డింగ్ టు చార్లెస్ లా అంటేనేమో ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. అప్పుడు PV ఈజ్ ఈక్వల్ టు K డాష్ T. V ఈజ్ ఈక్వల్ టు ఎవరు రాయొచ్చు మనం, P ని మనం కిందికి తీసుకొస్తే K డాష్ బై P ఇంటూ T. సో అక్కడ V ఈజ్ ఈక్వల్ టు K డాష్ కాన్స్టెంట్, P ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఈ రెండింటి యొక్క రేషియో, ఈ రెండింటి యొక్క నిష్పత్తి కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ అవుతుంది కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు K డబల్ డాష్ T. సో ఇది కాన్స్టెంట్. ఇక్కడ దీన్ని తీసేస్తే మనం ప్రపోర్షనాలిటీ రాసుకోవచ్చు. కాబట్టి V ఈజ్ ప్రపోర్షనల్ టు T. సో ఇక్కడ V ఈజ్ ప్రపోర్షనల్ టు T అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ the volume of gas is directly proportional to absolute temperature. So this is the Charles law. So deduce the Charles law from kinetic gas equation. Deduce the Graham's law from kinetic gas equation. So kinetic gas equation PV is equal to 1/3 mnc square. So దాని తర్వాత small m n is equal to దేనికి సమానం, క్యాపిటల్ M, మోలార్ మాస్. సో ఇక్కడ PV is equal to మనం ఏమన్నాం 1/3. ఇక్కడ mn ప్లేస్ లో m ను మనం అప్లై చేస్తే, సబ్స్టిట్యూట్ చేస్తే, ప్రతిక్షేపిస్తే PV is equal to 1/3 mc స్క్వేర్. ఇక్కడ C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, 3 ఇక్కడికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇది 3 PV అయింది. ఇక్కడ M ఏమొచ్చింది, కిందికి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, MC స్క్వేర్ వస్తుంది. కాబట్టి నేను దీన్ని ఎట్లా రాసిన, C స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 PV బై క్యాపిటల్ M రాసిన. బట్ C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ 3 PV బై M. దీన్ని స్క్వేర్ ఉంది కాబట్టి ఇది వచ్చింది. దీనికి C ని రాస్తే దీనికి స్క్వేర్ రూట్ వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 PV బై M. కానీ ఇక్కడ డెన్సిటీ యొక్క డెఫినేషన్ ప్రకారంగా సాంద్రత యొక్క నిర్వచనాన్ని బట్టి మనకు M బై V ఈజ్ ఈక్వల్ టు D. సాంద్రత యొక్క నిర్వచనాన్ని బట్టి M బై V ఈజ్ ఈక్వల్ టు D. సో V బై M ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/D అవుతుంది, 1/D అవుతుంది. అప్పుడు నేను ఏం రాస్తున్నా దీన్ని, ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3, ఇక్కడ ఏముంది P, V బై M ఈజ్ ఈక్వల్ టు ఏంది D. అంటే ఇక్కడ M బై V ఈజ్ ఈక్వల్ టు D, కానీ V బై M ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, 1/D. అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3 P బై D. కానీ ఇక్కడ ఏమంటున్నా నేను, ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ గ్రాహమ్స్ లా. గ్రాహమ్స్ లా ఏం చెప్పింది, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి, తర్వాత టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి అన్నాం. సో కాబట్టి ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్, ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. సో అప్పుడు ఇక్కడ C ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1/D, ఆర్ C ఈజ్ ఈక్వల్ టు
అండర్ రూట్ ఆఫ్ డి. ఇక్కడ సి ప్లస్ లో మనం ఏం రాయాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ డి. దిస్ ఈస్ ద గ్రాహమ్స్ లా ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి గ్రాహమ్స్ లాను మనం ఏ విధంగా ఉత్పాదిస్తున్నాం అంటే, ఇది చలద్వాయు సమీకరణం. చలద్వాయు సమీకరణంలో PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mn(c²). ఇది చలద్వాయు సమీకరణం. ఈ చలద్వాయు సమీకరణంలో mn అనేటటువంటిది క్యాపిటల్ M కి సమానం, మోలార్ మాస్. సో ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు 1/3 క్యాపిటల్ M(c²). సో c² ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, 3PV బై క్యాపిటల్ M. C ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 3PV బై M. కానీ ఇక్కడ M/V అనేది దేనికి సమానం, డెన్సిటీకి సమానం, సాంద్రతకు సమానం. సో కాబట్టి ఇక్కడ V/M ఈజ్ ఈక్వల్ టు 1/D. అదే C ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది అంటే 3P/D. కానీ గ్రాహమ్స్ లాలో ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ గ్రాహమ్స్ లా. సో ఇక్కడ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఇది టోటల్ గా ఇది కూడా కాన్స్టెంట్ అవుతుంది. కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఇంకా ఏం రాయొచ్చు అంటే K బై లేదా K డాష్ బై అండర్ రూట్ ఆఫ్ డి. అండర్ రూట్ ఆఫ్ డి అని రాయొచ్చు. అప్పుడు C ఈజ్ ఈక్వల్ టు లేదా C ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√D ఆర్ R is inversely proportional to square root of D. This is the Graham's law from kinetic gas equation. Deduce Avogadro's law from kinetic gas equation. Consider equal volume of two different gases at the constant temperature and pressure. స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద రెండు సమాన ఘనపరిమాణము కలిగినటువంటి రెండు వాయువులను తీసుకుందాం. సో ఇక్కడ రెండు వాయువులను తీసుకున్నప్పుడు ఫస్ట్ వాయువు యొక్క యాక్చువల్ గా కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఏంది మనకి, PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mn(c²). ఇది మనకు కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. ఈ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ మనం ఏమన్నాం, మొదటి వాయువుకి రెండవ వాయువుకు దీన్ని అప్లై చేద్దాం. ఫస్ట్ గ్యాస్ కి కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, సెకండ్ గ్యాస్ కి కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇక్కడ ఫస్ట్ గ్యాస్ కి P1V ఈజ్ ఈక్వల్ టు 1/3 m1n1c1². ఇక్కడ c1², C అనేటటువంటిది RMS వెలాసిటీ, n అనేది నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఇక్కడ కూడా సేమ్. సెకండ్ గ్యాస్ కి వస్తే సెకండ్ గ్యాస్ యొక్క కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ మనం చూస్తే P2V ఈజ్ ఈక్వల్ టు 1/3 m2n2c2². అకార్డింగ్ టు బాయిల్స్ లా మనకి ఏమొచ్చింది, P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2 వచ్చింది. కానీ ఇక్కడ వాల్యూమ్ అనేది ఈక్వల్ వాల్యూమ్ ఉంది కాబట్టి వాల్యూమ్ లో ఎలాంటి చేంజ్ లేదు, ఎలాంటి మార్పు లేదు. కాబట్టి మొదటి గ్యాస్ కి P1V అన్నాం, రెండవ గ్యాస్ కి కూడా P2V నే అన్నాం. యాక్చువల్ గా P1V1 ఈజ్ ఈక్వల్ టు P2V2. బట్ అకార్డింగ్ టు బాయిల్స్ లా ఇవి రెండు కూడా సేమ్ వాల్యూమ్ కాబట్టి P1V ఈజ్ ఈక్వల్ టు P2V. సో ఇక్కడ P1V ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ఇక్కడ 1/3 m1n1c1². ఇక్కడ అదే రాసిన 1/3 m1n1c1² రాసిన. P2V ఈజ్ ఈక్వల్ టు ఏంటి, P2V ఈజ్ ఈక్వల్ టు 1/3 m2n2c2². సో 1/3 m2n2c2². దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. మనకు ఇంతకుముందు బాయిల్స్ లా, చార్లెస్ లా అని మనం ఉత్పాదించేటప్పుడు బాయిల్స్ లా, చార్లెస్ లా రాసేటప్పుడు మనం ఏమన్నాం, 1/2 mnc² ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ మాత్రం ఏం రాసిన, 1/2 m1c1² రాసిన. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ అనేది 1కి సమానం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 1, దెన్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1/2 mc². మనం ఇక్కడ రెండు గ్యాసెస్ అనుకుంటున్నాం కాబట్టి, 2 గ్యాసెస్ అనుకుంటున్నాం కాబట్టి 2 గ్యాసెస్ యొక్క మొదటి గ్యాస్ యొక్క కెనెటిక్ ఎనర్జీ 1/2
n(c square) ప్లేస్ లో m1c1 స్క్వేర్ రాసిన. n1 is equal to 1. సో కాబట్టి ఇక్కడ 1/2 m1c1 స్క్వేర్. యాజ్ వెల్ యాజ్ సెకండ్ గ్యాస్ యొక్క కెనెటిక్ ఎనర్జీ 1/2 m2 n2c2 స్క్వేర్. బట్ n2 is also 1 ఈక్వల్ టు 1. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకటికి తీసుకుంటున్నాం. ఒకటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఒకటి ఉన్నప్పుడు దాని యొక్క కెనెటిక్ ఎనర్జీని మనం 1/2 m2c2 స్క్వేర్ రాస్తున్నాం. ఇక్కడ ఏమన్నా మనం టెంపరేచర్ కాన్స్టెంట్, ప్రెషర్ కూడా కాన్స్టెంట్ అన్నాం. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి కెనెటిక్ ఎనర్జీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి కెనెటిక్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. కెనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ గా ఉండాలి. ఈ రెండింటి యొక్క గ్యాసెస్ యొక్క కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇక్కడ 1/2 m1c1 స్క్వేర్ is equal to 1/2 m2c2 స్క్వేర్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 ను మనం రాస్తే ఈక్వేషన్ నెంబర్ 1 1/3 m1 n1c1 స్క్వేర్ is equal to 1/3 m2 n2c2 స్క్వేర్. సో దీని ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 అంటే 1/2 m1c1 స్క్వేర్ is equal to m2c2 స్క్వేర్. సో ఇక్కడ ఈ 2 క్యాన్సల్, 1/2 క్యాన్సల్, 1/3 క్యాన్సల్, m1c1 స్క్వేర్, m1c1 స్క్వేర్, m2c2 స్క్వేర్, m2c2 స్క్వేర్ క్యాన్సల్. చివరగా మిగిలినది n1 is equal to n2. అంటే ఇక్కడ సమాన ఘనపరిమాణము కలిగినటువంటి వాయువులను మనం తీసుకున్నప్పుడు వాటి మోల్ల సంఖ్యలు సమానంగా ఉండాలి. ఎక్కడనయ్యా అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఉష్ణోగ్రత పీడనాలు స్థిరంగా ఉండాలి. సమాన ఘనపరిమాణము కలిగినటువంటి ఆ వాయువుల యొక్క అణువుల సంఖ్య సమానంగా ఉంది. దీనినే మనం అవగాడ్రోస్ లా అన్నాం. సో కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ నుండి అవగాడ్రోస్ లాని మనం ఉత్పాదించినాం. దట్ ఈస్ ద కెనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. మనకి కెనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to 1/3 mnc స్క్వేర్. ఈ ఈక్వేషన్ ని మనం ఏం చేస్తున్నాం, 2 చేత గుణిస్తున్నాం, భాగిస్తున్నాం. PV is equal to 2/3 into 1/2 mnc స్క్వేర్. 1/2 mnc స్క్వేర్ ఈక్వల్ టు KE. కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 1/2 mnc స్క్వేర్ అని ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పినాం. సో కాబట్టి 1/2 mnc స్క్వేర్ is equal to కెనెటిక్ ఎనర్జీ. సో దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 1/2 mnc స్క్వేర్ ఈ ప్లేస్ లో 1/2 mnc స్క్వేర్ ప్లేస్ లో మనం కెనెటిక్ ఎనర్జీని రాస్తున్నాం. అప్పుడు ఇక్కడ PV is equal to 2/3. ఇక్కడ 1/2 mnc స్క్వేర్ దేనికి ఈక్వల్, కెనెటిక్ ఎనర్జీకి ఈక్వల్. కాబట్టి ఇక్కడ PV is equal to 2/3 into కెనెటిక్ ఎనర్జీ. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3PV అవుతుంది. 3PV ఇక్కడ కిందికి బై 2 వస్తుంది. అంటే కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 3PV/2 అంటే 3/2. కానీ అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT. ఇక్కడ PV is equal to nRT రాసిన. సో దాని తర్వాత PV is equal to RT రాసిన. PV is equal to RT దీన్ని n is equal to 1 అయినప్పుడు ఈ సమీకరణం 1 మోలుకు మనం తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు 1, దెన్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇస్ చేంజ్ చేసే PV is equal to RT. అంటే ఇక్కడ PV ప్లేస్ లో RT రాయాలి. కాబట్టి కెనెటిక్ ఎనర్జీ KE is equal to 3/2 RT. సో దాని తర్వాత ఒకవేళ ఇది 1 మోలుకు తీసుకున్నాం, ఒక గ్యాస్ లో ఉన్నటువంటి ఒక మాలిక్యూల్ కి మనం తీసుకుంటే అప్పుడు ఇక్కడ n అనేది రాసుకోవాలి. కెనెటిక్ ఎనర్జీ KE/n 3/2 R/n into T. ఇక్కడ R అనేది కాన్స్టెంట్, n is also కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ R/n ఈక్వల్ టు దేనికి సమానం, KT కి సమానం రాసిన. సో అప్పుడు ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ KE/n is equal to 3/2 R/n into T. 3/2 into KT. K means R/n. సో R/n లో K is equal to R/n. దీని యొక్క వాల్యూ దేనికి సమానం, దీని యొక్క విలువ 1.38 into 10⁻⁻16 ఎర్గ్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్.
సో దీని మీద మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం మీకు ఇస్తా, ఆ ప్రాబ్లం మీరు రాసుకోండి. ఇది ఇంటి దగ్గర చేయండి, కాకపోతే మీ టెక్స్ట్ బుక్ లో ఉంటది, రాసుకోండి. క్యాలిక్యులేట్ ద kinetic energy of 5 moles of nitrogen at 27 degrees centigrade. 27 degree centigrade. ఇది హోంవర్క్. దీన్ని మీరు ఇంటికాడ ఫైండ్ అవుట్ చేయండి. క్యాలిక్యులేట్ ద కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ 5 moles of nitrogen gas at 27 degree centigrade. 27 degree centigrade ని మనం కెల్విన్లలోనికి చేంజ్ చేయండి. దానికి 273 ని యాడ్ చేయండి. 273 ని యాడ్ చేస్తే T is equal to మనకి 300 వస్తుంది. తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ అది 5 కి సమానం కాబట్టి మనం ఏమన్నాం 3/2 nRT. ఒక్క మోల్కి అయితేనేమో RT వస్తుంది. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 nRT తీసుకోవాలి. ఒకవేళ ఒకటే మోల్ ఉంటేనేమో 3/2 RT రాస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఇచ్చింది కాబట్టి అట్లే విధంగా R ఈజ్ ఈక్వల్ టు మనం రాసుకున్నాం ఇంతకు ముందు 0.0821 లీటర్ అట్మాస్ఫియర్. దాన్ని బట్టి మనం ఆ యూనిట్స్ ని బట్టి ఆ R విలువను మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాం. టెంపరేచర్ ఇక్కడ టెంపరేచర్ ఏంది, T ఈజ్ ఈక్వల్ టు మనం ఏం తీసుకోవాలి, 27 degree centigrade ని మనం కెల్విన్లలోనికి చేంజ్ చేయాలి. కెల్విన్లలోనికి చేంజ్ చేయాలంటే దాన్ని 273 ని మనం యాడ్ చేయాలి. 273 ని యాడ్ చేస్తే 300 వస్తుంది. T ఈజ్ ఈక్వల్ టు 300 వస్తుంది. N ఈజ్ ఈక్వల్ టు 5 moles. R ఈజ్ ఈక్వల్ టు అందులో జౌల్స్ అయితే జౌల్స్, కెల్విన్లు అయితే కెల్విన్స్. క్యాలరీస్ కూడా ఉంది, మనకి క్యాలరీస్ ప్రమాణాలలో R విలువ ఉంది, లీటర్ అట్మాస్ఫియర్ లో ఉంది, ఎరిక్స్ లలో ఉంది. దాన్ని బట్టి మీరు R విలువను రాస్తూ ఆ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.